హాయ్ అండి. ఈరోజు రథసప్తమి కోసం స్పెషల్‌గా చిక్కుడుకాయలతోటి రథం ఎలా చేయాలో చూద్దాము. జస్ట్ ఒక 7 చిక్కుడుకాయలు సరిపోతాయన్నమాట. దాన్నొచ్చేసి మనం ఒక బేస్ ఫస్ట్ తయారు చేసుకోవాలి. 2 చిక్కుడుకాయలు, 2 టూత్ పిక్స్ తోటి. తర్వాత పైన వచ్చేసి 4 వచ్చేసి టూత్ పిక్స్ తోటి గుచ్చిపెట్టుకోవాలన్నమాట. దాని తర్వాత వచ్చేసి ఆ పైన 4కి కూడా మళ్ళీ ఇది చిక్కుడుకాయలు తీసుకొని ఇంకొక 2 అటాచ్ చేసుకోవాలి. ఇది పైన బేస్ అవుతుందన్నమాట. దాని పైన వచ్చేసి మళ్ళీ మనం సేమ్ కింద ఎలాగైతే చేసామో ఈ పైన కూడా ఇంకొక 2 చిక్కుడుకాయలతోటి అట్లాగే టూత్ పిక్స్ తోటి గుచ్చిపెట్టుకోవాలి. దీనికి టాప్ వచ్చేసి నార్మల్ ఒక 3 తీసేసుకొని చిక్కుడుకాయలని పిన్ చేసేసుకోవడమే. అవి పైన రథానికి ఫ్రంట్ అండ్ బ్యాక్ సైడ్ లాగా కనిపిస్తాయి అన్నమాట. అంతే ఈజీగా చేసేసుకోవచ్చు. మనం సూర్యుడి కోసం అని చెప్పి రథము చిక్కుడుకాయలతోటి ఈరోజు చిక్కుడుకాయలతోటి రథం అనేది ఇంపార్టెంట్ కదా. నార్మల్గా చిక్కుడు ఆకుల్లో వచ్చేసి పొంగల్ అది పెడతాము. అందుకని నేను ఇది చేసి పెట్టానన్నమాట ఈరోజు. ఇలా చేసేసుకుంటే మనకి చిక్కుడుకాయలతోటి రథం అయితే రెడీ అయిపోతుంది. ఈజీనే, పెద్ద కష్టమేం కాదు, చేసుకోవచ్చు. బాగానే సింపుల్గా అయిపోతుంది అనమాట. చూడండి, మన రథం అయితే రెడీ అయిపోతుంది. ఇది ఫ్రంట్ సింగిల్గా ఉండేది ఫ్రంట్ సైడ్ వస్తుంది, డబల్ ఉండేది బ్యాక్ సైడ్ అనమాట. మన చిక్కుడుకాయల రథం అయితే రెడీ అయిపోయింది. ఇంకా దేవుడికి మనం దీపం పెట్టేసుకుందాం. సూర్యాయ నమః. ఓం సూర్యాయ నమః. ఓం సూర్యాయ నమః. ఓం సూర్యాయ నమః. ఓం సూర్యాయ నమః.